హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. ఇక తెలంగాణ ప్రజలారా, నిన్ననైతే కవితనైతే 2 రోజుల నుంచి అయితే కరీంనగర్లోనైతే తిరుగుతూ ఉంది. అయితే నిన్న కరీంనగర్లో పర్యటించిన తర్వాత మీడియా సమావేశంలో పాల్గొని కవితకనైతే హాట్ కామెంట్స్ అయితే చేసింది. అవి ఏంటి అయితే సొంత బావ ఫోన్ ట్యాప్ చేస్తారని అయితే హాట్ కామెంట్ చేసింది. అంటే కవితక ఎవరిని ఉద్దేశించి అన్నది అయితే చూద్దాం ఏమేమి అన్నదో. కవితకు కన్న మాటలు: సొంత బావ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తారా? ఈ ఫోన్ ట్యాపింగ్ గత కొంతకాలం నుంచి అయితే తెలంగాణలో అయితే హాట్ టాపిక్గా మారింది. అయితే ఇప్పుడు కవితకు అన్న మాటలు ఏమవుతున్నాయి అంటే, ఇది తెలంగాణ ప్రజలందరూ తెలుసు. సొంత బావ ఫోన్ ట్యాప్ చేస్తారు అంటే ఎవరు ఉన్నారు కవితకు? అన్నదమ్ముడు అంటే కేటీఆర్ ఒక్కడే ఉన్నాడు. కాబట్టి సొంత బావ అంటే కవితక్క వాళ్ళ హస్బెండ్. అయితే కవితక్క వాళ్ళ ఆయన ఫోన్నే కేటీఆర్ గారు ట్యాప్ చేసిరని చెప్పి కవితక్కనైతే నిన్న మీడియా సమావేశంలో అంటుంది. ఇంత దిగజారి కేటీఆర్ గారు మీ సొంత చెల్లె అయినటువంటి వాళ్ళ భర్త, మీ సొంత బావ ఫోన్ నువ్వు ట్యాప్ చేసినావంటే నువ్వు ఐడ్సాప్ అసలు. ఎందుకంటే సొంత చెల్లెనే, అసలు పక్కోళ్ళంటే అది వేరు. ఇంత దారుణంగా దిగజారి రాజకీయాలు చేస్తున్నావు కేటీఆర్ మొత్తం. ఇక జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో రెండో రోజు శనివారం కవిత పర్యటించారు. కరీంనగర్లోని ఓ హోటల్లో మేధావులతో సమావేశం నిర్వహించారు. సాయంత్రం పిలిగ్రీ కళాకారులతో ముచ్చటించారు. రాత్రి కరీంనగర్ టవర్ సర్కిల్లోని మామాజీ జిలేబీ సెంటర్ను సందర్శించారు. మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంతో పాటు చిట్ చాట్లో కవితక్క మాట్లాడారు. నిన్న మధ్యాహ్నం అయితే కవితక్క మీడియా సమావేశంలో చిట్ చాట్లో అయితే మాట్లాడిందట. ఇట్లా ఇంత దారుణంగా అసలు ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తున్నా అంటే, ఇంకో పత్రికలో కూడా వచ్చింది, అది కూడా చెప్తా ఏమంటుండో. గింత నీ కుటుంబంలోనే నీ కుటుంబకులనే నువ్వు నమ్మకుండా వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసినావంటే ఎంతవరకు కేటీఆర్ కరెక్ట్? ఇది ఇంట్లోనేమో ఇది, బయటకు వచ్చినేమో సూక్తులు చెప్తావు. ఇంత దిగజారు రాజకీయం చేస్తున్నావు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత. మొంత తుఫాన్లో పంట నష్టపోయిన రైతులను కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరామర్శించడం లేదని కవితక్క మండిపడ్డారు. ఇక ఎన్నికలు ఉన్నాయి కదా, జూబ్లీహిల్స్ ఎన్నికలు. కవితక్క ఏమన్నారంటే, ఈ మొన్న తుఫాన్ వచ్చింది కదా, తుఫాన్లో మన నష్టపోయిన రైతులను ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని అయితే అన్నారు. వాళ్ళంతా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీలో ఉన్నారని విమర్శించారు. కొంతమంది కవితక్క సరే మీరు అన్నారు అంటే, కొంతమంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నోళ్ళు అయితే పోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే పోతలేరు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా నష్టపోయిన ఎక్కడెక్కడ పంట నష్టపోయింది, ఎక్కడెక్కడ ఇబ్బందులు పడ్డారని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇది మాత్రం క్లారిటీ ఉంది. రాష్ట్రంలో ఖచ్చితంగా రాజకీయ శూన్యత ఉందని, జనంబాట పూర్తయిన తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందట. కవితక్క జనంబాట కార్యక్రమం మొదలైన తర్వాత వాళ్ళ అయిపోయిన తర్వాత కార్యాచరణ అయితే నిర్వహిస్తారట. ఏం చేద్దాము అనేది. రైతు చట్టాల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ లేబర్ చట్టాల గురించి మాట్లాడడం లేదని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ ఏదైతే రైతు చట్టాల కోసం మాట్లాడిర్రో దాని గురించి మళ్ళా ఇప్పుడు ఏంటిది, రాహుల్ గాంధీ లేబర్ చట్టాల గురించి ఎందుకు మాట్లాడతలేదని చెప్పి కవితక్కనైతే విమర్శించింది. ఇక కవితక్క రాహుల్ గాంధీ మాట్లాడే టైంలో రాహుల్ గాంధీ మాట్లాడతారు, మీరు మాట్లాడే టైంలో మీరు మాట్లాడతారు. ఇక తర్వాత అది ఏది ఉంటే జరుగుతుంది. మొత్తం మీదనైతే కవితక్కనైతే హాట్ కామెంట్స్ అయితే వేసింది. ఇంకేంటిది, లోకల్ బాడీ ఎన్నికల్లో ఏం చేయాలన్నది ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారట. లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికలు కూడా వస్తాయి కదా, అప్పుడు ఏం చేయాలనే దానిపైన అప్పుడే నిర్ణయం తీసుకుంటామని చెప్పి కవితక్కనైతే నిన్న మీడియా సమావేశంలోనైతే చెప్పడం అయితే జరిగింది.